హలో ఎవ్రీవన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వీడి యొక్క శాలరీస్ కూడా చూసుకుంటే కనుక 30,000 ప్లస్ శాలరీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నట్టు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 18 ఇయర్స్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పేమెంట్ డీటెయిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం చెక్ చేస్తే సరిపోతుంది. అంటే కస్టమర్స్ ఎవరైనా కూడా పర్చేస్ చేసుకోవడం అమెజాన్లో జరుగుతూ ఉంటుంది. వాటి యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేస్తే కనుక మన వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి 8 అవర్స్ జాబ్స్ ఉండడం జరుగుతుంది. అండ్ సాటర్డే అండ్ సండే కూడా హాలిడే ఉండడం జరుగుతుంది. కాబట్టి వీక్లీ 5 డేస్ చేసుకుంటే కనుక మనకు వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూస్తే కనుక మీ మొబైల్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే కనుక అమెజాన్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ కాలంలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు క్లిక్ చేస్తే కనుక వెబ్సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అమెజాన్ నుంచి రిజిస్ట్రేషన్ ఫామ్, ఫైండ్ జాబ్స్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ వెబ్సైట్ లింక్ అనేది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అని క్లిక్ చేస్తే కనుక మీ యొక్క జాబ్ డీటెయిల్స్ ఏంటి, అసలు మీకు జాబ్ వస్తే ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ SEPO L3 BLR హెమికా 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. జాబ్ సమరీ చూసుకుంటే కనుక ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అని మనం పిలవడం జరుగుతుంది. అబౌట్ టీమ్, అసలు అమెజాన్లో మీరు చేయవలసిన వర్క్ ఏంటి, వాటి గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొడక్షన్ ఆపరేషన్స్, అంటే ఎంప్లాయీస్ పర్చేజ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే కనుక కస్టమర్స్ అనేవాళ్ళు అమెజాన్ నుంచి ప్రొడక్ట్స్ అనేవి పర్చేజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, వాళ్ళకి ఏదైనా ప్రొడక్ట్స్ అనేవి బై చేసినా లేకపోతే సెల్ చేసినా వాళ్ళకి వచ్చే పేమెంట్ డీటెయిల్స్ రిస్క్స్ అనేవి మనం సాల్వ్ చేయవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 100 రూపీస్ పెట్టుకుని ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారు, మీకు 120 రూపీస్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడడం జరిగింది. అలాంటి మిస్టేక్స్ వచ్చినప్పుడు కస్టమర్ అనేవాడు వాడి యొక్క కంప్లైంట్ అనేవి రేజ్ చేయడం జరుగుతుంది. ఆ కంప్లైంట్ డీటెయిల్స్ అనేవి మీకు అమెజాన్ నుంచి సెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అది 100 రూపీసా 120 రూపీస్ అన్నది రెక్టిఫై చేసి ఆ యొక్క మిస్టేక్ ఏమైనా ఉంటే కనుక కస్టమర్కి మీరు హెల్ప్ చేయవలసి వస్తుందని క్లియర్గా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో పేమెంట్ డీటెయిల్స్, ఒకవేళ అమెజాన్ నుంచి పేమెంట్ డీటెయిల్స్ కానీ లేకపోతే కస్టమర్ సైడ్ నుంచి పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మనం రెక్టిఫై చేసి పంపించాలి. వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో క్వరీ అనేది మనకి ఎర్లీ మార్నింగ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. మన షిఫ్ట్స్ని బట్టి మన టైంకి 1 అవర్ బిఫోర్ వీళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి. అమెజాన్ టీమ్కి కానీ లేకపోతే కస్టమర్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి కానీ మనం ఇన్ఫామ్ చేయవలసి వస్తుంది. కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇచ్చారు. అంటే జాబ్ వస్తే మనం చేయవలసిన రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీస్ ఏంటంటే రీసెర్చర్స్ అండ్ ఎవాల్యుయేట్స్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్స్ సెలర్ ట్రాన్సాక్షన్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే డాక్యుమెంట్స్ వాళ్ళు అప్లోడ్ చేసినట్టు డాక్యుమెంట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ కానీ లేకపోతే కనుక డాక్యుమెంట్స్ కానీ సెండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదని మనం చెక్ చేసుకోవాలి. అండర్స్టాండ్ పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ టు క్రియేట్ అనాలిసిస్ ఆఫ్ డ్రైవింగ్ బిజినెస్ గోల్స్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు అమెజాన్ యొక్క కెరియర్ గ్రోత్కి మీ యొక్క ఎంతవరకు ఉపయోగపడడం జరుగుతుంది అవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్రూ ఈమెయిల్ లేకపోతే కనుక ఫోన్ నెంబర్ తోటి జరగడం జరుగుతుంది. కమ్యూనికేషన్ అంతా కూడా ఇదంతా కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోన్ కానీ లేకపోతే ఈమెయిల్ ఐడి అంటే ఇంటర్నెట్ కానీ ఉండవలసి వస్తుందని మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క ఫోన్ ఉంటే సరిపోతుంది, మ్యాక్సిమం వర్క్ అంతా కూడా దాంట్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ 0 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదని మెన్షన్ చేశారు. కాకపోతే అప్లికేషన్ చేసుకునేటప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకునేటట్టు మనకు అవకాశం అనేది కల్పించారు. అది అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు
చూపించడం జరుగుతుంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అంటే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఒకవేళ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. డెమాన్స్ట్రేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైటికల్ స్కిల్స్ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు సాల్వ్ చేసే అనలైటికల్ స్కిల్స్ అనేవి ఉండాలి. దీని తర్వాత గ్లోబల్ ప్రాస్పెక్టివ్ అండ్ సాలిడ్ అండర్స్టాండింగ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అంటే బిజినెస్ పెరగడానికి కావాల్సినటువంటి పూర్తి ఆబ్జెక్టివ్స్ అనేవి కూడా మీ దగ్గర ఉండాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ అటెన్షన్ డీటెయిల్స్ వర్క్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ సో హైయెస్ట్ లెవెల్ యాక్యురసీ అనేది కూడా ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి మిస్టేక్ అనేది ఉండకూడదని క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ షిఫ్ట్స్ చూసుకుంటే కనుక 24/7 ఎన్విరాన్మెంటల్ రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే మీకు 8 అవర్స్ ఏ డే వర్క్ అనేది ఉంటుంది. దాంతోపాటు 5 days వర్కింగ్ అవర్స్ ఉంటాయని 2 consecutive డేస్లో మనకి హాలిడేస్ ఉంటాయని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీక్లీ మనకి 5 days మాత్రమే వర్కింగ్ అవర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇలా ఈ ఫుల్ డీటెయిల్స్ అనేవి క్లియర్ చేసుకున్న తర్వాత మీరు ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుకున్న తర్వాత అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేవి చదువుకుని ఇది క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు వెబ్సైట్ అనేది అగైన్ ఈ రకంగానే కనిపించడం జరుగుతుంది. అమెజాన్లో ఫైండ్ జాబ్స్ కనిపిస్తుంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫుల్ డీటెయిల్స్ అనేవి చూసుకున్న తర్వాత సోర్స్ డీటెయిల్స్ మీరు ఎక్కడి నుంచి చూసారు అనుకుంటే కనుక అదర్స్ అని క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ అనేది క్లిక్ చేయండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు యూట్యూబ్ అనేది క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే కనుక ఫుల్ నేమ్ మీ 10th క్లాస్లో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. అలాగే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ప్రాపర్గా ఇవ్వండి. ఎందుకంటే కనుక మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్కి కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఇవి మాత్రం ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీగా ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ డేట్ మంత్ ఇయర్ క్లియర్గా చూసుకుని మెన్షన్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే జెండర్ చూసుకుంటే మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్ కేటగిరీ అయితే అదర్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సిటిజన్షిప్ చూసుకుంటే కనుక మనం అందరూ ఇండియన్స్ ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఇండియన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక డిజేబిలిటీ మీకు ఉంటే కనుక ఎస్ అని, లేకపోతే కనుక నో ఐ డోంట్ హ్యావ్ డిజేబిలిటీ అనేదాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే అడ్రస్ డీటెయిల్స్ అనేవి క్లియర్ కట్గా ఇవ్వండి. అడ్రస్ డీటెయిల్స్ ఒకటి, దాంతోపాటు పర్సనల్ డీటెయిల్స్ అనేవి మాత్రం ఎటువంటి మిస్టేక్స్ అనేవి లేకుండా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఇవ్వండి. ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ చూసుకుంటే కనుక డోర్ నెంబర్ ఇవ్వండి. తర్వాత కరెంట్ సిటీ మీరు ఏ సిటీలో ఉంటున్నారు ఆ సిటీ నేమ్ ఇవ్వండి. తర్వాత కరెంట్ స్టేట్ యొక్క నేమ్ అనేది కూడా మెన్షన్ చేయండి. దీని తర్వాత పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ పిన్ కోడ్ అనేది కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అంటే మీరు ఇందాక చెప్పాను కదమ్మా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్, అలాగే ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, అలాగే గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇవన్నీ కూడా అప్లై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇయర్ ఆఫ్ పాసింగ్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఎప్పుడు పాస్ అయ్యారు, లేకపోతే ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు అవి ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ టైప్ అంటే కనుక ఇక్కడ మీరు ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, సైన్స్ అయితే సైన్స్, కామర్స్ అయితే కామర్స్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీరు ఏదైనా వర్క్ చేసి ఉంటే కనుక ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ పెట్టండి, లేకపోతే 0 అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ మీరు ఫ్రెషర్ అయితే కనుక, లేకపోతే ఎక్కడ వర్క్ చేయకపోతే కనుక నో అనేసి క్లిక్ చేయండి. నోటీస్ పీరియడ్ ఒకవేళ మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే నోటీస్ పీరియడ్ ఉంటే కనుక నోటీస్ పీరియడ్ లేదు, ఒకవేళ జాబ్ వస్తే వెంటనే జాయిన్ అవ్వడానికి క్యాన్ జాయిన్ ఇమీడియట్లీ అనే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్ మీరు ఎప్పుడు వర్క్ చేయకపోతే ఇక్కడ ఫ్రెషర్ అని పెట్టండి. లేదు అంటే కనుక ఇక్కడ మీ యొక్క ఎంప్లాయర్ మీరు ఏదైనా వర్క్ చేసి ఉంటే కనుక ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. కరెంట్లీ మంత్లీ శాలరీ ఎంత ఉంటే కనుక ఒకవేళ మీరు వర్క్ చేస్తే శాలరీ ఎంటర్ చేయండి, లేదంటే కనుక 0 అనేది ఎంటర్ చేయండి. అదర్ డీటెయిల్స్ మీరు మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేశారు కదా 10th క్లాస్ కానీ డిగ్రీ కానీ ఏదైనా అక్కడ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. బ్యాక్లాగ్స్ లేకపోతే కనుక నో అనేదాన్ని క్లిక్ చేయండి. ఆర్ యూ వెల్లింగ్ ఓవర్ టైం కూడా చేస్తారంటారు. ఓవర్ టైంకి సంబంధించిన ఎక్స్ట్రా మనీ కూడా మనకు పే చేయడం జరిగింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఓవర్ టైం కూడా వర్క్ చేస్తారంటే కనుక ఎస్ అనేదాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆర్ యూ వెల్లింగ్ రొటేషనల్ షిఫ్ట్స్ అంటే కనుక రొటేషనల్ షిఫ్ట్స్కి కంపల్సరీగా ఎస్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక లొకేషన్ నేమ్ జాబ్ డిస్క్రిప్షన్లో లొకేషన్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో అనేదాన్ని క్లిక్ చేసి ఎంటర్ చేయండి. టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయొచ్చా అంటున్నారు. ఇక్కడ ఎస్ అనేదాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్కి మీకు నాలెడ్జ్ ఉన్నది అనుకుంటే కనుక ఎస్, నాలెడ్జ్ జనరల్గా అందరికీ ఉంటుంది కాబట్టి దీనికి మాత్రం ఎస్ అనేదాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక అమెజాన్లో ఇంతకుముందు ఎప్పుడైనా వర్క్ చేశారంటే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేదాన్ని క్లిక్ చేయండి. ఆర్ యూ కరెంట్ వర్కింగ్ విత్ అమెజాన్ మీరు ఇప్పుడు అమెజాన్లో వర్క్ చేస్తున్నారంటే కనుక
చేయకపోతే కనుక నో అనే దాన్ని మాత్రం క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే డాక్యుమెంట్స్కి వస్తే కనుక మీ యొక్క రెజ్యూమ్, లేటెస్ట్ రెజ్యూమే అనే దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ క్లిక్ చేస్తే కనుక అప్లోడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది, అక్కడ అప్లోడ్ చేయండి. దాని తర్వాత యూజ్ కెమెరా మీద క్లిక్ చేసి మీ యొక్క సెల్ఫీ ఫోటోగ్రాఫ్ అనేది దిగిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఎండింగ్ వస్తే కనుక ఫుల్ డీటెయిల్స్ అనేవి మరొకసారి క్రాస్ చెక్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది. ఈ సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కనుక లేకపోతే మీ ఫోన్ నెంబర్ అక్కడ స్క్రూటినైజ్ అయితే కనుక మీ ఈమెయిల్ ఐడి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. తరువుగా అక్కడ మీకు కంపల్సరీగా ఇంటర్వ్యూ షెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఫుల్ డీటెయిల్స్ అనేవి చూసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది అరేంజ్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ 5 రోజులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బెస్ట్ ఆపర్చునిటీని వినియోగించుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లికేషన్ కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క జాబ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఓకే, ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.